టు జాగ్రఫీ బై జానేసార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకు ఇటీవల కాలంలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిందండి. దానికి సంబంధించి జాగ్రఫీలో కొన్ని ప్రీవియస్ బిట్స్ని మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అలానే ప్లే స్టోర్లో జాగ్రఫీ బై జానేసార్ అనే పేరుతో మనకి ఈ లోగోతో యాప్ అనేది మనకు అందుబాటులో ఉందండి. ఓకే, 199 రూపీస్కే కంప్లీట్ ఇండియన్ జాగ్రఫీ దగ్గర దగ్గర ఒక 13 యూనిట్స్ ఉంటాయండి. 199 రూపీస్కే ఈ కోర్స్ అనేది అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అలానే ఇక్కడ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి అందులోనే, ప్లస్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్లస్ 14 యూనిట్లకు సంబంధించిన వీడియోస్ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఓకే, అలానే ఇటీవల కాలంలో రీసెంట్గా మన బుక్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఓకే, 500 పేజీలతో ప్లస్ బుక్ అనేది రిలీజ్ కావడం జరిగింది రీసెంట్ డేటాతో. ఇది కూడా మనకు అందుబాటులో ఉంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే 9154746480 నెంబర్కు కాల్ చేయండి. ఓకే రైట్, ఇక ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకు ఎలా అడిగాడు చూద్దాం ఒకసారి. రైట్, ఇది గమనించినట్లయితే చూడండి, ఇలా ఇచ్చింది మనకు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలోని పర్యావరణ ఉద్యమాలను వాటి కాలక్రమానుసారంగా అమర్చండి అని చిండు, అంటే క్రోనలాజికల్ ఆర్డర్ అని ఇచ్చింది ఇక్కడ మనకు. ఓకే, అంటే భారతదేశంలో కొన్ని ఉద్యమాలు ఇచ్చిండు, పర్యావరణ ఉద్యమాలు. వాటిని ఏమంటుండ్రు ఇక్కడ సరైన క్రమంలో, అంటే అవి ఏర్పడేటువంటి అంటే సరైన క్రమంలో అమర్చమని చెప్తుండ్రు ఇక్కడ మనకు. ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏముంది మనకు, ఒకటి సైలెంట్ వ్యాలీ అని ఇచ్చిండండి ఇక్కడ మనకు. ఏమిచ్చిండు మనకి ఇక్కడ సైలెంట్ వ్యాలీ ఒకటి ఇచ్చిండు. రెండవది చిప్కో అని ఇచ్చిండు, చిప్కో ఉద్యమం. తర్వాత ఏమి ఇచ్చిండు, అప్పికో అని ఇచ్చిండు. తర్వాత నర్మదా బచావో అని ఇచ్చిండు. అన్ని ఆప్షన్లు కూడా ఈ 4 కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఏంటి, అప్కో, నర్మదా బచావో, చిప్కో అండ్ సైలెంట్ వ్యాలీ. చిప్కో, సైలెంట్ వ్యాలీ, అప్పికో, నర్మదా బచావో. నర్మదా బచావో, సైలెంట్ వ్యాలీ, అప్పికో, నర్మదా బచావో అంటుండు. ఇవన్నీ 4 ఉద్యమాలు ఇచ్చిండు. ఇవి ఏర్పడినటువంటి వరుస క్రమాన్ని అమర్చమంటుండు, అంటే క్రోనలాజికల్ ఆర్డర్ అంటుండు ఇక్కడ. అంటే ఏమంటారు, కాలక్రమానుసారంగా అమర్చమని చెప్తుండే ఇక్కడ మనం. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనం తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ మనం ఒక మ్యాప్ పాయింట్ని తీసుకోండి ఇక్కడ. ఓకే రైట్, జనరల్గా భారతదేశాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మనకి తెలవాలంటే ఒక మ్యాప్ పాయింటింగ్ మీద మనకు అవగాహన ఉండాలి. ఉదాహరణ, మన భారతదేశాన్ని కనుక ఇలా గమనిద్దాం మనం. ఇది మన ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన పాయింట్. ఇక్కడ అంతా నేపాల్ బార్డర్, ఉత్తరాఖండ్, నెక్స్ట్ ఇక్కడ లడక్ ఏరియాని గమనిద్దాం. అంతా కూడా జమ్మూ కాశ్మీర్ బార్డర్, పంజాబ్, తర్వాత రాజస్థాన్, నెక్స్ట్ ఇక్కడ గుజరాత్ ప్రాంతాన్ని తీసుకుందాం. ఇది మనకు భారతదేశం ఇలా ఉంటుంది. ఓకే రైట్, మన భారతదేశాన్ని కనుక గమనించినట్లయితే ఇప్పుడు మనకు అక్కడ ఏమి ఇచ్చిండు, 4 ఉద్యమాల పేర్లు ఇచ్చిండు. అందులో చూడండి, ఫస్ట్ ఒకటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక ఉద్యమం ఇచ్చిండండి. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ చిప్కో మూమెంట్ అంటాం. అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చిప్కో ఉద్యమం జరిగింది. ఓకే, అలానే నెక్స్ట్ కనుక గమనించినట్లయితే తర్వాత నెక్స్ట్ ఉద్యమం కనుక మనం తీసుకున్నట్లయితే రెండవది ఏంటంటే మనకి ఇక్కడ ఉత్తరాఖండ్ తర్వాత మనం చదువుకోవాల్సిన మరొక ఉద్యమం ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఈ కేరళ రాష్ట్రంలో గమనించాలి మనం. ఈ కేరళ రాష్ట్రంలో ఒక ఉద్యమం జరిగింది. ఓకే, తర్వాత కర్ణాటక రాష్ట్రంలో మరొక ఉద్యమం ఇచ్చింది అక్కడ మనకు. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రంలో మరొక ఉద్యమం అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చిందండి, 4 ఉద్యమాలు ఇచ్చింది మనకు. అయితే ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఉద్యమం ఏదంటే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చిప్కో మూమెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఏంటిది, చిప్కో మూమెంట్. చిప్కో మూమెంట్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి అనే జిల్లాకు సంబంధించింది. అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించింది చిప్కో మూమెంట్ అనేది. ఇక రెండవది కేరళలో ఏంటిదంటే ఇక్కడ మనకు సైలెంట్ వ్యాలీ అనే ఉద్యమం జరిగిందండి. ఏంటిది, సైలెంట్ వ్యాలీ అనే ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించి మనకు కేరళ పలక్కాడ్ జిల్లాకు సంబంధించింది సైలెంట్ వ్యాలీ ఉద్యమం. అలానే కర్ణాటక రాష్ట్రంలో కూడా ఒక ఉద్యమం జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే అప్పికో ఉద్యమం అంటాం. ఏమంటాం, అప్పికో ఉద్యమం అంటాం. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో సంభవించింది. అలానే గుజరాత్ రాష్ట్రాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక ఉద్యమం జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే
నర్మదా. ఓకే, బచావో, నర్మదా బచావో ఆందోళన అంటే ఎన్బిఏ అంటాం, నర్మదా బచావో ఆందోళన అంటాం. ఓకే, ఎక్కడ సంబంధించింది ఇది? గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. అంటే ఈ 4 ఉద్యమాలు మనకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఇచ్చి ఏం చెప్తుంది ఇక్కడ? కాలానుక్రమం అంటే అది అంటే జరిగినటువంటి సంవత్సరాలని అమర్చమని చెప్తుంది మనకి ఇక్కడ. కాబట్టి ఉదాహరణ చూడండి, ఇప్పుడు మనకు ఫస్ట్ ఒక్కొక్క ఉద్యమం గురించి మనం తీసుకుందాం. ఇక్కడ ఉదాహరణ ఫస్ట్ ఉద్యమం అంటే ఏం చెప్తాం మనం? చిప్కో మూమెంట్ అని చెప్తాం. చూడండి, చిప్కో మూమెంట్ అనేది మనకు వాస్తవానికి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు 1973లో స్టార్ట్ అయిందండి. ఇక్కడ గమనించాలి మనం. ప్రాజెక్టు టైగర్ ఎప్పుడు ఏర్పడేది మనకు? 1973. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఎన్ని అంటే 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 1973లో ప్రాజెక్టు టైగర్ ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, 1973లో ఏ మూవ్మెంట్ స్టార్ట్ అయిందంటే చిప్కో మూవ్మెంట్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి అనే జిల్లాల, ఏంటిది? చమోలి అనే జిల్లాలో మనకు ఈ చిప్కో మూవ్మెంట్ అనేది 1973లో స్టార్ట్ కావడం జరిగింది. చిప్కో అంటే చెట్లని ఓకే అతుక్కోవడం అని అర్థం. ఓకే, అంటే కౌగిలించుకోవడం అని అర్థం అనమాట చిప్కో మూవ్మెంట్ అంటే. చిప్కో అంటే చెట్లని అతుక్కోవడం, ఓకే, కౌగిలించుకోవడం అనేది దీనికి మీనింగ్ రావడం జరుగుతుంది. ఓకే, మరి వాస్తవానికి చిప్కో మూవ్మెంట్ ఎవరు స్టార్ట్ చేశారు మనకు అంటే సుందర్ లాల్ బహుగుణ స్టార్ట్ చేసిరండి. ఎవరు? సుందర్ లాల్ బహుగుణ. సుందర్ లాల్ బహుగుణ అనే వ్యక్తి ఓకే బహుగుణ ఈ చిప్కో ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. హిమాలయాల్లో ఓకే చెట్లని నరకడానికి వ్యతిరేకంగా ఉద్యమం అనేది మనకు స్టార్ట్ అయింది. అంటే ఉత్తరాఖండ్ అంటే ఏంది మనకు? హిమాలయ రాష్ట్రం. అంటే హిమాలయాలు మొత్తం 11 రాష్ట్రాల్లో ఉన్నాయి. అందులో ఒక రాష్ట్రం ఏంటంటే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ చెట్లను నరకడానికి హిమాలయాల్లో అడవులు నరకడానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం స్టార్ట్ కావడం జరిగింది. దీన్ని సుందర్లాల్ బహుగుణ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఏంటిదంటే ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే మనకు ఒక డ్యామ్ ఉంటది. దాన్నే మనం ఏమంటాం? తెహ్రీ డ్యామ్. అంటే తెహ్రీ అనే జిల్లాలో, తెహ్రీ గార్వాల్ జిల్లాలో తెహ్రీ డ్యామ్ ఉంది. ఈ తెహ్రీ డ్యామ్ కు వ్యతిరేకంగా ఎవరు ఉద్యమం చేసిండో? సుందర్లాల్ బహుగుణ కూడా ఉద్యమం చేసిండు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి మరి ఎందుకు ఈ తెహ్రీ డ్యామ్ వ్యతిరేకంగా ఉద్యమం జరిగిందంటే ఇక్కడ ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన ప్రాజెక్ట్ అండి. దీని ఎత్తు 260.5 మీటర్లుగా చెప్పడం జరుగుతుంది. ఎక్కడుంది మనకు? ఉత్తరాఖండ్. ఎక్కడుంది మనకు? ఉత్తరాఖండ్ లో మనకు కనిపిస్తుంది. అంటే ఉత్తరాఖండ్ అంటే మనం చెప్పొచ్చు ఇది హిమాలయ ప్రాంతం, అంటే ఎక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతం. ఈ ప్రాంతంలో 260.5 మీటర్ల ఎత్తులో ఒక ప్రాజెక్ట్ నిర్మించారు. అందువల్ల ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా సుందర్లాల్ బహుగుణ ఉద్యమం చేసిండు. ఓకే, ఎందుకంటే భూకంప ప్రాంతంలో నిర్మించడం. భారతదేశంలోనే ఎత్తైన ప్రాజెక్ట్ ఏదంటే తెహ్రీ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఓకే, తెహ్రీ డ్యామ్ అని చెప్తాం. తెహ్రీ ఆనకట్ట. ఇది ఎక్కడుంది? అలకనంద భాగీరథ అంటే భాగీరథ నది పైన ఈ ప్రాజెక్ట్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఇది భారతదేశంలోని ఎత్తైన ప్రాజెక్టు. దీని ఎత్తు 260.5 మీటర్ల ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఇంత ఎత్తైన ప్రాజెక్టు భూకంప ప్రాంతంలో నిర్మిస్తూ ఉంటుందా అంటే ఉండదు. అందువల్ల ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా సుందర్లాల్ బహుగుణ ఉద్యమం చేయడం జరిగింది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంది మనకు అంటే మనకు గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ ఏంది? కాలానుక్రమ సమం అంటే ఫస్ట్ ఎప్పుడు ఏర్పడింది ఇక్కడ మనకు? 1973. అంటే 1973లో మనకి ఈ మూవ్మెంట్ అనేది జరగడం జరిగింది. ఇది మనం గమనించాలి. ఓకే, ఇక రెండవది మనకు సైలెంట్ వ్యాలీ ఉద్యమం. చూడండి, సైలెంట్ వ్యాలీ అనేది కేరళ రాష్ట్రంలోని ఏ జిల్లాకు సంబంధించింది మనకు? పలక్కాడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? పలక్కాడ్. అయితే మరి సైలెంట్ వ్యాలీ ఎప్పుడు జరిగింది? ఇది జరిగిన తర్వాత అనగా 1978లో జరిగిందండి ఈ ఉద్యమం. 1978లో మన కేరళ రాష్ట్రంలోని పలక్కాడ్ జిల్లాలో సైలెంట్ వ్యాలీ అనేది జరిగింది. సైలెంట్ వ్యాలీ అంటే ఇది ఒక జీవ వైవిధ్య ప్రాంతం, ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్, జీవ వైవిధ్య ప్రాంతం. అంటే ఇది ఒక నేషనల్ పార్క్ అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది? సైలెంట్ వ్యాలీ. ఎందుకంటే ఇక్కడ సింహం తోక కలిగినటువంటి మకా కోతులు ఇక్కడ సంరక్షించడం జరుగుతుంది. అయితే ఈ ఏరియాలో వాస్తవానికి మరి దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ మరి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్. ఎందుకు అంటే ఇక్కడ ఒక జల విద్యుత్, ఇక్కడ కుంతి పూజ అనే ఒక నది ఉంటది, దానిపైన ఒక హైడల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్నారు. కాబట్టి జల విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం అనేది
ప్రారంభం కావడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే ఇక్కడ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అండ్ పాఠశాల ఉపాధ్యాయులు కలిపి ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది కేరళ రాష్ట్రంలోని పలక్కాడ్ జిల్లాలో. ఓకే, కాబట్టి చూడండి, చిప్కో మూమెంట్ ఎప్పుడు మనకు 1973, అప్పికో మూమెంట్ ఇక్కడ మనకు సైలెంట్ వ్యాలీ ఎప్పుడు 1978 చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇక మూడవది మనకేంటి ఇక్కడ అప్పికో ఉద్యమం. చూడండి, ఈ అప్పికో అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు 1983లో స్టార్ట్ అయిందండి. అంటే ఇది స్టార్ట్ అయిన ఒక 10 years కు మనకు 1983లో అప్పికో మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే పాండురంగ హెగ్డే అనే వ్యక్తి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కల్సే అడవులకు వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కల్సే అడవులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఏంటిది? అప్కో మూమెంట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే పాండురంగ హెగ్డే అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు అంటే 1983లో స్టార్ట్ కావడం జరిగింది. కర్ణాటకలోని ఎక్కడంటే మనకు ఉత్తర కన్నడ జిల్లాలో ఇది మనకు స్టార్ట్ కావడం జరిగింది. ఇక ఫైనల్ గా నర్మదా బచావో ఆందోళన అంటాం. ఓకే, ఇది గుజరాత్ రాష్ట్రంలో స్టార్ట్ అయిందండి. ఎక్కడ మనకు అంటే నర్మదా అనే జిల్లాలో. అంటే నర్మదా జిల్లాలో మనకు ఏ డ్యామ్ ఉంది ఇక్కడ అంటే ఒక సర్దార్ సరోవర్ డ్యామ్ ఉందండి. ఇక్కడ సర్దార్ సరోవర్ అనే ఒక డ్యామ్ ఉంది. అతిపెద్ద డ్యామ్ గా చెప్పుకోవచ్చు దీన్ని. ఇది ఎంత ఏంది మనకు చిత్తడి ప్రాంతం, ఇదంతా గుజరాత్ ప్రాంతం. ఓకే, నర్మదా డిస్టిక్ లో సర్దార్ సరోవర్ అనే డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ కు వ్యతిరేకంగా ఓకే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. దాన్నే నర్మదా బచావో ఆందోళన అంటాం. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇది మనకు 1985లో స్టార్ట్ కావడం జరిగింది. 1985లో గుజరాత్ రాష్ట్రంలోని అంటే సర్దార్ సరోవర్ డ్యామ్ చుట్టుపక్కల ఈ ఉద్యమం అనేది స్టార్ట్ కావడం జరిగింది. కాబట్టి దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే నర్మదా బచావో మేధా పాట్కర్ స్టార్ట్ చేశారు. ఎవరు ఇక్కడ? బాబా అమ్టే అండ్ మేధా పాట్కర్. ఈ మేధా పాట్కర్ ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఉద్యమ నాయకురాలు ఎవరు అంటే మేధా పాట్కర్ అని చెప్పొచ్చు. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు 1985. ఓకే, ఏ ప్రాజెక్టు వ్యతిరేకంగా అంటే సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా. ఏ రాష్ట్రంలో అంటే మనకు గుజరాత్ రాష్ట్రంలో స్టార్ట్ కావడం జరిగింది. అంటే మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఈ 4 years మీద అవగాహన ఉంటే మాత్రమే ఈ క్వశ్చన్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి మొదటి పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఈ 4 సంవత్సరాలు తీసుకున్నట్లయితే ఒకటేంది మనకు 1973, రెండవది ఏంది మనకు ఇక్కడ 1978, తర్వాత ఏంది ఇక్కడ 1983, నెక్స్ట్ ఏంది ఇక్కడ 1985. ఇలా 4 సంవత్సరాలు ఇచ్చింది ఇప్పుడు మనకు. ఇప్పుడు చూడండి, ఇందులో ఫస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ? చిప్కో మూమెంట్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? చిప్కో. రెండవది ఏంది మనకు? సైలెంట్ వ్యాలీ అని చెప్పాలి. తర్వాత ఏం చెప్తాం ఇక్కడ? అప్పికో అని చెప్పాలి. తర్వాత ఏంది మనకు? నర్మదా బచావో. అంటే ఇది ఎక్కడైతే ఉంటుందో అది మన ఆన్సర్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఏమి వచ్చినాయి అనేది ఒకసారి మనం తీసుకున్నట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ఉద్యమాన్ని కాక మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. భారతదేశంలోని ఓకే పర్యావరణ ఉద్యమాలను ఓకే వాటి కాలక్రమానుసారంగా అమర్చండి అని ఇచ్చింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం అక్కడ? మనం ఫస్ట్ ఏం చెప్పినాం? మనం 1973లో ఒక ఉద్యమం జరిగింది. తర్వాత 1978లో 1978లో మరొకటి జరిగింది. తర్వాత 1983లో మరొకటి జరిగింది. తర్వాత 1985లో మరొక ఉద్యమం జరిగింది. ఒక్కసారి చూడండి, ఫస్ట్ జరిగిన ఉద్యమం ఏంది ఇక్కడ మనకు అంటే ఏం చెప్పినాం మనం అంటే చిప్కో మూమెంట్ అని చెప్పినాం. తర్వాత ఏంది మనకి ఇక్కడ అంటే సైలెంట్ వ్యాలీ, తర్వాత అప్పికో మూమెంట్, తర్వాత నర్మదా బచావో ఆందోళన. చూడండి, ఇందులో ఫస్ట్ ఏం కావాలి మనకు? చిప్కో. చూడండి, ఇక్కడ మనకు చిప్కో అనేది ఓన్లీ ఫస్ట్ దాంట్లో ఉంది, ఎక్కడా లేదు మనకి ఇక్కడ. అంటే మూడో దాంట్లో ఫస్ట్ సైలెంట్ వ్యాలీ ఉంది, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో అప్కో ఉంది, తర్వాత చిప్కో ఉంది, తర్వాత నర్మదా బచావో. అంటే చిప్కో ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్ గా తీసుకోవచ్చు ఇక్కడ. ఇంకా మిగతా అన్ని చూడ అవసరం లేదు మనకి ఇక్కడ. ఎగ్జాంపుల్ లేదు అంటే చూడండి, రెండోది ఏంటి మనకు? సైలెంట్ వ్యాలీ అంటాం. చూడండి, ఇక్కడ సైలెంట్ వ్యాలీ మూమెంట్. తర్వాత ఏముంది ఇక్కడ? అప్పికో అంటాం. ఏంటి మనకి ఇక్కడ? అప్పికో అంటాం. తర్వాత ఏంది? నర్మదా బచావో ఇలా ఇవ్వడం జరిగింది. అంటే 4 పర్యావరణ ఉద్యమాలు ఇచ్చిండు, వాటి సంవత్సరాలు ఇచ్చి మనకి ఏమంటుంది ఇక్కడ? కాలక్రమం అంటే జరిగినటువంటి విధానాన్ని అనుసరించి సరైన క్రమంలో అమర్చమని చెప్పడం జరుగుతుంది. కాలక్రమానుసారంగా అమర్చండి అని చెప్తుంది ఇక్కడ.
ఓకే, ఇలా అమర్చాలి. కాబట్టి చాలా సింపుల్గా చదువుకోవచ్చు అండి. ఏ ఉద్యమం ఎప్పుడు చదివింది, ఎక్కడ జరిగింది, ఎవడు ప్రారంభించారు, దాని యొక్క ప్రత్యేకత ఏంది, ఎందుకు జరిగింది అనే దాని మీద ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. కాబట్టి దీన్ని మనం ఇలా చదవాలి. ఇక నెక్స్ట్ రెండవ క్వశ్చన్ గమనిద్దాం. మనం ఇక్కడ అంటే గ్రూప్ 2లో అడిగినటువంటి రెండవ క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మరొకటి ఇచ్చింది. ఇక్కడ మనకి ఏంటిదంటే ఈ క్రింది జతలను పరిగణించి వారిచ్చిండు. ఈ క్రింది జతల్ని పరిగణించి వారిచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు అంటే రామ్సార్ సైట్లు ఇచ్చిన ఒకవైపు రామ్సార్ సైట్లు ఇచ్చిండు. ఇంకోవైపు ఏమి ఇచ్చిండు మనకి ఇక్కడ రాష్ట్రం గురించి ఇచ్చిండు. అంటే ఒకవైపు రామ్సార్ సైట్లు, ఇంకోవైపు రాష్ట్రం. ఇది కూడా మనకు ఫారెస్ట్ అనే టాపిక్ లో మనం చదువుకోవచ్చు ఇక్కడ. ఓకే, మొత్తం దగ్గర ఫారెస్ట్ అనే టాపిక్ లోనే ఎకానమీ ప్లస్ ఇండియా అంటే జాగ్రఫీ కలుపుకుంటే దగ్గర ఒక 5 క్వశ్చన్స్ వచ్చినాయండి మొత్తం టోటల్ కంప్లీట్ గా. ఓకే, అందులో ఇక్కడ మనకు ఇది రామ్సార్ సైట్ల గురించి అడగడం జరిగింది. మరి ఏమి ఇచ్చింది ఇక్కడ రామ్సార్ సైట్లు అంటే చూడండి ఇక్కడ అంటే మనకు చూడండి రుద్ర సాగర్ అంటే ఒక రామ్సార్ సైట్ ఇచ్చిండు, నందా సరస్సు మరొక రామ్సార్ సైట్ ఇచ్చిండు, అన్సుపా సరస్సు మరొక రామ్సార్ సైట్ ఇచ్చిండు, సూర్ సరోవర్, నాల్ సరోవర్, ఇలా టోటల్ గా మనకు ఒక ఏమి ఇచ్చింది ఇక్కడ మనకు అంటే 5 రామ్సార్ సైట్స్ ఇచ్చిండు. ఇటువైపు ఏమి ఇచ్చింది మనకు ఉత్తరాఖండ్, గోవా, ఒడిస్సా, మధ్యప్రదేశ్, గుజరాత్ అని 4 రాష్ట్రాలు ఇచ్చి ఏమంటుండంటే సరైన క్రమంలో అమర్చమంటుండు. ఉదాహరణ ఇప్పుడు రుద్రసాగర్ సరస్సు ఉంది. రుద్రసాగర్ సరస్సు అనేది ఎక్కడుంది మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సరస్సుగా చెప్పుకోవచ్చు మనం. అలానే నందా సరస్సు ఉంది ఎక్కడ గోవా అంటుండు, అన్సుపా సరస్సు ఉంది ఒడిస్సాలో ఉంది అంటుండు, సూర్ సరోవర్ అంటుండు మధ్యప్రదేశ్ లో ఉంది అంటుండు, నాల్ సరోవర్ అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఓకే, మరి వాస్తవానికి ఇవి ఇక్కడ ఉన్నాయా లేవని మనం ఫస్ట్ తెలుసుకుందాం. అంటే చూడండి అంటే రుద్రసాగర్ సరస్సు అనేది ఉత్తరాఖండ్ లోనే ఉందా లేదా, నందా సరస్సు అనేది గోవాలో ఉందా లేదా, అన్సుపా సరస్సు అనేది ఒడిస్సాలో ఉందా లేదా, ఇట్లా తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఇది తెలవాలంటే మనకు ఒక అవగాహన ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఒకసారి గమనించండి. ఫస్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మనకు అంటే భారతదేశంలో ఫస్ట్ ఒక భారతదేశ పటాన్ని కనుక మనం గమనించినట్లయితే చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ భారతదేశ పటాన్ని కనుక మనం తీసుకుంటే ఇది మన భారతదేశం అనుకుంటే చూడండి ఇక్కడ రైట్, ఇది మన భారతదేశం. ఇలా భారతదేశం ఉందనుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు మనకు అంటే ఎందులో అడిగిండు రామ్సార్ సైట్ల మీద అడిగిండండి. ఏంటిది రామ్సార్ సైట్స్ మీద క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. రైట్, చూడండి ప్రస్తుతం మన భారతదేశంలో టోటల్ గా ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి మనకు 89 రామ్సార్ సైట్స్ అనేది మన ఇండియాలో ఉండడం జరిగింది. ఓకేనా, జనరల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తడి నేలని పరిరక్షించడానికి 1971 ఇరాన్ దేశంలోని రామ్సార్ అనే పట్టణంలో ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. దీన్నే మనం ఏమంటాం అంటే రామ్సార్ సమావేశం అంటాం. ఎందుకు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తడి నేలని పరిరక్షించడానికి. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో 89 రామ్సార్ సైట్స్ ఉన్నాయండి. 89ల మనకి ఇచ్చింది ఏంటంటే ఒక 5 పేర్లు ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు 5 పేర్లు అంటే చూడండి, ఒకటి ఇక్కడ ఒడిస్సా రాష్ట్రంలో ఒక రామ్సార్ సైట్ ఇచ్చిండు. దాన్నే మనం ఏమంటామంటే అన్సుపా లేక్ అంటాం. ఏంటిది అన్సుపా సరస్సు అనేది ఒక సరస్సును గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఒడిస్సాలోనే ఉందా అన్సుపా సరస్సు లేదా అని ఇచ్చింది మనకు. ఓకే, ఇది తెలుసుకోవాలి ఒకటి. రెండవది గోవా రాష్ట్రంలో కూడా ఒక రామ్సార్ సైట్ ని ఇవ్వడం జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే నందా సరస్సు అంటాం. ఏమంటాం నందా సరస్సు. ఇది ఎక్కడ మనకు గోవాలో ఉన్నటువంటి ఒక సరస్సు. అలానే గుజరాత్ లో కూడా ఒక రామ్సార్ సైట్ గురించి ఇచ్చిండు. దాన్నే నాల్ సరోవర్ అంటాం. ఏమంటాం నాల్ సరోవర్. ఈ నాల్ సరోవర్ అనేది ఎక్కడుంది మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఒకటి ఇచ్చిండు. దాన్నే మనం ఏమంటామంటే సూర్ సరోవర్ అంటాం. ఓకే, మానస సరోవర్ అంటే సరోవర్. ఓకే, ఈ టిబెట్ లో మనకి ఏంటిది మానస సరోవర్ కనిపిస్తుంది. చూడండి, నాల్ సరోవర్, సూర్ సరోవర్, ఇక్కడ ఒడిశాలో అన్సుపాలే, గోవాలో నందా సరస్సు ఇచ్చిండు. ఓకే, ఇచ్చి ఇక తర్వాత ఇక్కడ త్రిపురలో చూడండి, త్రిపుర రాష్ట్రంగానే గమనించినట్లయితే ఈ త్రిపురలో ఏమి ఇచ్చిండు మనకు రుద్ర సాగర్ అని ఇచ్చిండండి. ఏమి ఇచ్చిండు రుద్ర సాగర్. ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాలి. వాస్తవానికి జెన్యున్ గా మనకు ఈ అన్సుపా సరస్సు, రుద్ర సాగర్, సూర్ సరోవర్, నాల్ సరోవర్, నందా అనేది ఒక 5 వెట్లాండ్స్ ఇచ్చిండు మనకి. ఇచ్చి
ఏమంటుండు, సరైందా కాదా అని అడుగుతుండు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు సూర్ సరోవర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటి. నాల్ సరోవర్ ఎక్కడుంది మనకు? గుజరాత్ లో ఉంది. రుద్రసాగర్ ఎక్కడుంది మనకు? త్రిపురలో ఉంది. ఒడిశాలో ఏముంది మనకు? అన్సుపా అంటాం. గోవాలో ఏముంది మనకి? ఇక్కడ నందా విట్లాండ్ అంటాం. అంటే ఇక్కడ గుజరాత్ అండ్ గోవాలో రెండిట్లా ఇచ్చిండు, ఇక్కడ ఒడిశాలు ఇచ్చిండు, త్రిపురాలు ఇచ్చిండు, ఉత్తరప్రదేశ్ ఇచ్చి అవునా కాదా అని అడిగిండు. ఒక్కసారి గమనించండి. వాస్తవానికి వీటిని మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఏమున్నాయి ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఇలా వెట్లాండ్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, రైట్. చూడండి, ఇప్పుడు రుద్రసాగర్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఇచ్చిండు మనకు. రుద్రసాగర్ ఎక్కడ మనకు? ఈశాన్య రాష్ట్రాల్లో మనకు అడిగిండు. అంటే ఈశాన్య రాష్ట్రాలు ఎక్కడ మనకు? త్రిపురలో అడిగిండండి. ఈశాన్య రాష్ట్రాల్లో మనకు 4 రాష్ట్రాలు కనిపిస్తాయి. మిజోరాంలో పాలా వెట్లాండ్, ఇక్కడ డిపోర్ బెల్ అనేది అస్సాంలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రుద్రసాగర్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఈ త్రిపుర రాష్ట్రంలో కనిపించేటటువంటి రామ్సార్ సైట్ లో చేసినటువంటి ఒక చిత్తడి నేలగా చెప్పుకోవచ్చు. ఓకే, అలానే లోక్తక్ సరస్సు ఎక్కడ ఉంటుంది అంటే మణిపూర్ లో ఉంటది. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లోనే మనకు ఈ వెట్లాండ్స్ అనేది కనిపిస్తాయి. పాలా వెట్లాండ్ అంటేనో మిజోరాం, లోక్తక్ అంటేనో మణిపూర్, లోక్తక్ సరస్సు. ఓకే, అలానే ఇక్కడ మనకు అస్సోంలో అంటేనేమో డిపోర్ బెల్ అంటాం. త్రిపురలో ఏమంటాం అంటే రుద్రసాగర్ అంటే. చూడండి, ఇప్పుడు రుద్రసాగర్ ఎక్కడ ఉండాలి మనకు? త్రిపురలో ఉండాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు? ఉత్తరాఖండ్ ఇచ్చిండు. కాబట్టి ఇది కరెక్టా అంటే కాదు అని చెప్పొచ్చు మనం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ రెండవది నందా విట్లాండ్ ఇచ్చిండు. నందా అంటే ఏ రాష్ట్రం అని చెప్పినా మనం? గోవా. ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు? గోవా ఇచ్చిండు. కాబట్టి అంటే బి అనేది మనకు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అన్సుపా సరస్సు అని ఇచ్చిండు. అన్సుపా సరస్సు ఎక్కడ ఉంది మనకు? ఒడిశాలో ఉంది. ఇక్కడ కూడా ఏమొచ్చింది మనకు? ఒడిశా ఉంది. కాబట్టి సి కూడా అవడానికి అవకాశం ఉంది. చూడండి, సూర్ సరోవర్. సూర్ సరోవర్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. కానీ ఇక్కడ ఇచ్చింది మంది మధ్యప్రదేశ్. కాబట్టి ఇదేంటి మనకు? రాంగ్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. తర్వాత ఏంది మనకి ఇక్కడ? నాల్ సరోవర్. నాల్ సరోవర్ ఇక్కడ ఏంది మనకు? గుజరాత్. కాబట్టి ఇది కూడా ఆన్సర్ తీసుకోవచ్చు. ఏంటి మనకి ఇది? ఈ అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు మనం? బిసిఈ అనేది మనకు సరైన సమాధానంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎక్కడైతే మనకు ఆప్షన్ల బిసిఈ అనేది ఉందో దాన్నే మనం సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ 89 రామ్సార్ సైట్ల యొక్క అవగాహన ఉంటే మాత్రమే ఇవి చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే మన యూట్యూబ్ వీడియోలో ఓకే జాగ్రఫీ బై జానా సార్ అనే పేరుతో మన యూట్యూబ్ వీడియో ఉంటుందండి. కంప్లీట్ 89 రామ్సార్ సైట్ అనేది మనకు అందులో చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, రీసెంట్ 89 వరకు కూడా మనకు అక్కడ క్లాసుల అంటే యూట్యూబ్ వీడియోలలో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి కంప్లీట్ దాన్ని చూడండి. ఓకే, రైట్. అయితే మరి ఇటీవల కాలంలో కొన్ని చూద్దాం మనం రామ్సార్ సైట్స్. జనరల్ గా ఇది మనకు అర్థమైంది కదా. రామ్సార్ సైట్స్ ఎలా ఇచ్చిండంటే ఇలా ఇచ్చిండు. అంటే రామ్సార్ సైట్ల మీద క్వశ్చన్ అనేది మనకు ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, ఎగ్జాంపుల్ కొన్ని మనం తీసుకుందాం. జనరల్ గా మన భారతదేశాన్ని కనుక గమనించినట్లయితే చూడండి, ఇక్కడ భారతదేశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఉదాహరణ ఇది మన భారతదేశం అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఇది మన భారతదేశాన్ని కనుక తీసుకుంటే ఇది మన భారతదేశం ఇలా ఉంది. ఓకే, ఈ భారతదేశంలో టోటల్ గా ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే ఇక్కడ 89 అంటుండు. చూడండి, 89లో ఒడిశా రాష్ట్రంలో మొట్టమొదటి రామ్సార్ సైట్ ని చేర్చడం జరిగింది. దాన్నే మనం ఏమంటాం అంటే చిలకా సరస్సు అంటాం. చిలకా సరస్సు అనేది ఎప్పుడు చేర్చారు అంటే రామ్సార్ సైట్ లో అంటే 1981లో చేర్చడం జరిగింది. అంటే చిత్తడి నేల అండి. రామ్సార్ సైట్లు ఏముంటాయి? చిత్తడి నేలలు ఉంటాయి. మన ఇండియాలో చాలా చిత్తడి నేలలు ఉన్నాయి. అందులో రామ్సార్ సైట్ లో చేసినటువంటి మొట్టమొదటి చిత్తడి నేల ఏదంటే మనకు చిలక సరస్సు చెప్పుకోవచ్చు. ఎప్పుడు చేర్చిందంటే మనకు 1981లో చేర్చడం జరిగింది. ఇది 89లో ఫస్ట్ పేరుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇదే టైంలో మనకు ఈ రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఒక చిత్తడి నేలని రామ్సార్ సైట్ లో చేర్చిర్రు. దాన్నే మనం ఏమంటాం? కియోలా దేవ్ అంటాం, లేదా కియోలా డియో ఘన అంటాం. ఓకే, ఇది రామ్సార్ సైట్ లో చేసినటువంటి మరొక చిత్తడి నేల అంటే చిలక సరస్సుతో పాటు దీన్ని కూడా చేర్చడం జరిగింది. ఓకే, కాబట్టి మొట్టమొదటిది అంటే మనం ఏం చెప్పాలి? ఇక్కడ చిలక సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది మనకు? ఒడిస్సా రామ్సార్ సైట్ లో చేసినటువంటి మొట్టమొదటి చిత్తడి నేలగా చెప్పడం జరుగుతుంది. 89 ఉన్నాయి. ఈ 89లో ఈ మధ్య కాలంలో మనకు ఒక 4 చిత్తడి నేలని రామ్సార్ సైట్ లో చేర్చిరండి. ఏంటి 4 అంటే ఒకటి చూడండి సిక్కింలో చేర్చిర్రు. ఓకే, రెండవది జార్ఖండ్ రాష్ట్రంలో చేర్చిర్రు. 3, 4 ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో చేర్చడం జరిగింది. ఒకసారి గమనించండి. ఫస్ట్ ఇక్కడ తమిళనాడులో 2 పేర్లు ఉన్నాయి.
ఒకటి సక్కర కొట్టై అంటాం. ఏంటిది? సక్కర కొట్టై. ఈ సక్కర కొట్టై అనే ఓకే బోర్డ్ సాంక్చురీ ఎక్కడ ఉంది మనకు? తమిళనాడులో ఉంది. దీన్ని కూడా రామ్సార్ సైట్ లో చేర్చడం జరిగింది. అదే నెక్స్ట్ మరొకటి ఏంది ఇక్కడ? తీర్థాంగల్. ఈ తీర్థాంగల్ అనే బోర్డ్ సాంక్చురీ కూడా తమిళనాడులోనే ఉంది. దీన్ని కూడా ఇటీవల కాలంలో రామ్సార్ సైట్ లో చేర్చడం జరిగింది. ఈ తర్వాత ఇక్కడ జార్ఖండ్ లో ఒకటి ఉంది, దాన్నే ఉద్వా లేక్ అంటాం. ఏంటి మనకు? ఉద్వా లేక్. ఇది కూడా మనకు జార్ఖండ్ లో ఉన్నటువంటి ఒక వెట్లాండ్. ఇంతకుముందు జార్ఖండ్ లో చిత్తడి నేలలు లేవండి, ఓకేనా. ఇందులో ఫస్ట్ టైం జార్ఖండ్ లో ఒక చిత్తడి నేల, రామ్సార్ సైట్ లో ఒక చిత్తడి నేలను చేర్చిరు. దాని పేరు ఏం చెప్తాం మనం? ఉద్వా లేక్ గా చెప్పడం జరుగుతుంది. తర్వాత సిక్కిం లో ఒకటి ఉంది, దాన్నే మనం ఏమంటాం అంటే కెచియో పల్రి అంటాం. ఏమంటాం? కెచియో పల్రి. ఈ కెచియో పల్రి అనే ఓకే వెట్లాండ్ ఎక్కడ ఉంది మనకు అంటే సిక్కిం లో ఉంది. ఇంతకుముందు కూడా సిక్కిం లో ఈ చిత్తడి నేలని రామ్సార్ సైట్ లో చేర్చలేదు, ఫస్ట్ టైం చేర్చారు ఇక్కడ రెండు రాష్ట్రాల్లో. కెచియో పల్రి ఒకటి, ఉద్వా లేక్ ఒకటి, సక్కరకొట్ట ఒకటి, అండ్ ఇక్కడ తీర్థాంగల్ ఒకటి. ఇలా ఈ 4ని రీసెంట్ గా చేర్చడం జరిగింది. దీంతో మన భారతదేశంలో 89 వెట్లాండ్స్ అనేది రావడం జరిగింది. అంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్స్ ఎన్ని చెప్పాలి? 89 పేర్లుగా చెప్పాలి. అంటే మనకు 89 పేర్లల్లా ఒక 5 పేర్లు ఇచ్చి ఓకే అది సరైన రాష్ట్రమా కాదా అనేది ఇక్కడ అడగడం జరిగింది. కాబట్టి వీటి మీద మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్లతో నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. రైట్.